వదినా, శకుంతలతో మాట్లాడావా? ఏముంది వదినా? ఎందుకింత మోసం చేసిందో గట్టిగా నిలదీకపోయావు వదనా. ఏం మాట్లాడవేంటక్క? ఒకవేళ బావగారిని విడిపించకపోతే మన ఆస్తిని మనకి తిరిగిచ్చేయమని చెప్పావా? అక్క చెప్తే మాత్రం ఆవిడలా ఇస్తుంది? మన ఆస్తి పోయింది, మన ఇంటి పరువు పోయింది. ఇక నేను ఇక్కడ ఉండలేను. మీరు మాత్రం ఉండి ఏం చేస్తారు? పదండి వెళ్ళిపోదాం. కష్టం వచ్చిన ప్రతిసారి వెళ్ళిపోతానంటూ చెప్పి పెట్టుకొని బయలుదేరుతావేంటి దాక్షాయిని? నీకు ఇష్టం లేకపోతే కష్టంగా ఉంటే ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. హత్య చేసి బావగారు తప్పు చేశారు. శకుంతలని నమ్మి ఆస్తంతా రాసిచ్చి నువ్వు తప్పు చేశావు. మేమేదో తప్పు చేసినట్టు మా మీద అరుస్తావేంటక్క? మీ బావగారు హత్య చేయడం నువ్వు చూసావా సరస్వతి? కేవలం నింద పడింది అంతే. అది ఇంకా ప్రూవ్ కాలేదు. ఇంకొకసారి నా భర్తని నేరస్తుడుగా కన్ఫర్మ్ చేసి మాట్లాడితే బాగుంటది చెప్తున్నాను. తను కన్ఫర్మ్ చేయట్లేదు వదినా. సాక్ష్యం బలంగా ఉందని పోలీసులు చెప్తున్నారు కదా. అందుకు ఎగైనెస్ట్ గా మనకి చిన్న ఆధారం కూడా దొరికించుకోలేకపోయాం కదా. అంటే ఏంటి శ్రవణ్? మీ అన్నయ్య నేరం చేశారని మీరు కూడా నమ్ముతున్నారా? మిమ్మల్ని పెంచిన మనిషి ఎలాంటి వారో మీకు తెలీదా? వదినా, మా అన్నయ్య మీద మాకు నమ్మకం ఉంది వదినా. కానీ పోలీసులు నమ్మడం లేదే. బయటికి తీసుకురావడానికి ఎవరు సపోర్ట్ చేయట్లేదే. న్యాయం మన వైపు లేదు కాబట్టే సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. ఏంటమ్మా మీరు? అయ్యగారు అమ్మగారు కష్టాలు ఉంటే అండగా ఉండాల్సింది పోయి ఇలా మాట్లాడతారేంటి? వచ్చింది నిజమైన కష్టమైతే గట్టెక్కించడానికి తోడుగా ఉంటాం. నేరం చేసి జైల్లో ఉంటే ఎలా సపోర్ట్ గా ఉండగలం? దాక్షాయిని, ఇంకొక్క మాట నీ నోట్ల నుంచి తప్పుగా బయటకు వచ్చిందంటే నేనేం చేస్తానో నాకు తెలీదు. అందరూ జాగ్రత్తగా వినండి. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా నా భర్త నేను బయటికి తెచ్చుకుంటాను. ఆయన ఏ తప్పు చేయలేదని నమ్మిన వాళ్ళు మాత్రమే ఈ ఇంట్లో ఉండండి. ఆయనని తక్కువ చేసేవాళ్ళు, ఈ ఇంట్లో ఉండటం ఇష్టం లేని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నిందపడితే చెరిపే నీకు చూడాల్సిన మీరే, సీతశైలికి కష్టం వస్తే భుజం తట్టి ఓదార్చాల్సిన మీరే ఇలా చేసుడు మంచి ముచ్చటైతే కాదమ్మా, మంచి ముచ్చటైతే కాదు. మేడం, కొద్దిలో పెద్ద గండం తప్పింది మేడం. ఏమైంది? ఇందాకే సీతగారు వెళ్తుంటే రాకేష్ కిటికీలోంచి కనిపించాలని ప్రయత్నం చేశాడు మేడం. చూసే సమయానికి మేము చూసి పక్కకు తప్పించాం. రే, సీత చూడ్డానికి శాంతమూర్తిలా కనిపించినా రాకేష్ మన దగ్గరే ఉన్నాడని అనుమానం వస్తే భద్రకాళిలా రెచ్చిపోతుంది. రాకేష్ని ఇక్కడ ఉంచడం మంచిది కాదు, చాలా ప్రమాదకరం. వెంటనే వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. రాకేష్ ఏమయ్యాడో మూడో కంటి కూడా తెలియకుండా మాయం చేసేసేయండి. అలాగే మేడం. రే రండ్రా.
అమ్మగారు, ఉమ్, నేను పని మానేస్తున్నానమ్మా. ఎందుకు? మీరు పగతో రగిలిపోతున్నా కూడా మీలో ఏదో మూల మానవత్వం ఉందని ఇన్నాళ్ళు అనుకున్నానమ్మా. కానీ మీ కక్ష సాధించడానికి ఒక మనిషిని ఏం చేయడానికైనా వెనకాడ్రని ఇప్పుడు అర్థమయ్యాక నేనింక ఇక్కడ ఉండలేనమ్మగారు. పాపం సీతమ్మగారు భర్త కోసం బాధపడుతుంటే నా ఉప్పు తిని బతుకుతూ నా శత్రువునే పాపం జాలి చూపిస్తున్నావా? మీ ఉప్పు తింటున్నానని తప్పును ఒప్పును ఒప్పుకోలేను కదమ్మా. ఏయ్! ఇంకొక్క మాట నీ నోటి నుంచి వస్తే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు లోపలికి. కట్టుకున్న కోట కూలిపోయేనా బరువా సుడులా నీటి మీద బుగ్గలాగా మారేనా వరదా పెంచుకున్న ప్రేమే ఎండమావిలాగా ఆవిరవుతుంటే కనవా ఆధారాల కోసం వెతుకుతున్న వైనం చావోరేవో తెలుసుకుందువా. ఎందుకు భగవంతుడా, ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? ఎలాగైనా నా భర్తని బయటికి తీసుకొచ్చే మార్గాన్ని చూపించు. ఎలా ఉన్నారు సీత గారు? బాగున్నాను వాసుదేవ్ గారు, మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? రామరాజు గారు ఎలా ఉన్నారు? భర్త గురించి అడగగానే భార్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయంటే రామరాజు గారికి ఏదో తీర్చలేని కష్టం వచ్చి ఉంటుంది. Am I right? ఏమైంది? ఆయన్ని మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్? రామరాజు గారు మర్డర్ చేశారా? లేదు వాసుదేవ్ గారు, ఆయన హత్య చేయలేదు. కుట్ర పన్ని ఆయన్ని కేసులో ఇరికించారు. శత్రువులకు కూడా చేతులెత్తి నమస్కరించేంత సంస్కారం ఉన్నవారు రామరాజు గారు. ఆయన మీద కుట్ర చేసేంత అవసరం ఎవరికుంది? శకుంతలాదేవికి. అసలేం జరిగింది? నేనే కాదు,
ఏ లాయర్ కూడా ఈ కేసుని టేకప్ చేయడు. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు ఎటువంటి కోఆపరేషన్ ఉండదు. నన్ను తట్టుకుని నిలబట్టం ఎవ్వరి తరం కాదు. ఇది నా పోలీస్ స్టేషన్. ఇక్కడ చట్టము నాదే, న్యాయము నాదే. అది జరిగిందండి. బెయిల్కి అప్లై చేయలేదా సీత గారు? ఆ శకుంతలాదేవి అందరికీ డబ్బిచ్చి భయపెట్టి నా భర్తని బయటికి తీసుకొచ్చి అన్ని దారులు మూసేసిందండి. ఆయన్ని ఎలా కాపాడాలో, ఎలా బయటికి తీసుకురావాలో నాకేం అర్థం కావడం లేదు. నా వల్ల అయిన ప్రయత్నాలన్నీ చేశాను. రామరాజు గారు హత్య చేశారంటే నేను కూడా నన్ను తనని నేను బయటకు తీసుకొస్తాను. కానీ ఆ శకుంతలాదేవి అన్నిటికీ అడ్డుపడుతుంది వాసుదేవ్ గారు. పాండవుల మీద పగ పెంచుకొని కుట్ర పన్నిన కౌరవుల గతి ఏమైంది? వంశనాశనం జరిగింది. మనం గెలవడానికి న్యాయం మన పక్కనే ఉందని నమ్మితే సరిపోదు. ధర్మంగా పోరాడితే విజయం వరించదు. పంతాల చదరంగంలో చాకచక్యంగా పావులు కదిపే నైపుణ్యం కావాలి. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో గెలవడానికి అర్జునుడు తన బలం మీద ఆధారపడలేదు. తన వెనకున్న బలగం మీద ఆశలు పెట్టుకోలేదు. యుక్తులతో సారథ్యం చేసి యుద్ధాన్ని గెలిపించగల శ్రీకృష్ణుని నమ్ముకున్నాడు. శత్రువులను మట్టుపెట్టాడు. శకుంతలాదేవే కాదు, అలాంటి వాళ్ళు 100 మంది ఎదురు తిరిగినా మీకండగా ఈ వాసుదేవ్ ఉంటాడు. రామరాజు గారిని నేను కాపాడుతాను. థ్యాంక్ యూ వాసుదేవ్ గారు. సాయం చేసే చేతులు, చదువులు చెప్పే మనుషులు ఆశీర్వదించే స్థానంలో ఉండాలి, కానీ అర్థించే స్థానంలో కాదు. రేపోసారి ఇంటికి వచ్చి నన్ను కలవండి. వెళ్ళొస్తాను సీత గారు. రే కట్లే పండ్రా. రే ఇదిగో, ఈ ఫుడ్ తిని బుద్ధిగా ఉండు. ఈసారి పారిపోవాలని ప్రయత్నం చేస్తే అనవసరంగా చేస్తావు. రే రండ్రా. సుబ్బలక్ష్మి చచ్చిపోయిందా? ఇదెలా జరుగుతుంది? ఒకవేళ నన్ను కిడ్నాప్ చేయించినట్టే ఈ శకుంతలని సుబ్బుని చంపించి ఉంటుందా? నిజమేంటో తెలుసుకోవాలంటే సీతగారిని కలవడం ఒక్కటే మార్గం. ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తే వీళ్ళు గ్యారంటీగా చంపేస్తారు. ఇప్పుడేం చేయాలి? రాకేష్, రాకేష్, ఏమైందిరా? ఏమైంది?
అన్నా ఫిట్స్ వచ్చినట్టున్నాయన్నా. రే నువ్వు వెళ్ళి తాళం చేయి తీసుకురా పోరా. రాకేష్, రే రాకేష్. అన్నా ఇదిగో అన్న. రే రాకేష్, రాకేష్, రాకేష్. ఆస్తి పోయింది, బావగారేమో బయటికి రాలేరు. ఇప్పుడు మన గతి ఏంటి? తర్వాత మన పరిస్థితి ఏంటి? అసలే మైండ్ బ్లాంక్ అయ్యి బుర్రేమీ పనిచేయట్లేదు. తర్వాత మన గతేంటో ఆలోచించే ఓపిక ఎక్కడిది? అన్నమేమో కానీ అక్క పరిస్థితే భయంగా ఉంది. బావగారి గురించి ఆలోచించి ఆలోచించి పిచ్చిదయ్యేలా ఉంది. అవును చిన్నదిన, ఆ శకుంతలాదేవి మాటిచ్చి మోసం చేసేసరికి పెద్దదిన ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది. ఆస్తి పోయిందన్న బాధ ఒక పక్క, అన్నయ్యని బయటికి ఎలా తీసుకురావాలో అర్థం కాని టెన్షన్ మరో పక్క. వదిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఔ గా శకుంతలిచ్చిన జలక్కి సీత సెల్ల ఏకదం నారాజులో ఉన్నది. మనమే జరంత సెల్లిని పరేషన్ కావద్దని సముదాయించాలే. తర్వాత అక్క ఏం తీర్పు తీసుకోబోతుందో అక్కని అడిగితే మంచిదేమో. అవును, వెళ్ళి అడుగుదాం పదండి. పద. అరే ఆగుర్రి ఆగుర్రి ఆగుర్రి. మనందరం పోయి అడిగితే చెల్లి గుబులైతుంది. నేను ఒక్కటే పోయి అడుగుతా. ఉండుర్రి ఉండుర్రి. చెల్లె రా అన్నయ్య, కూర్చో. ఇప్పుడు ఎట్టు చెల్లె? అరే ఆస్తి ముచ్చట పక్కన పెట్టు. ఇప్పుడు అన్నయ్య ఇప్పుడే నాకు ఒక్క నిమిషం అన్నయ్య. హలో సీత గారు, నేను రాకేష్ని. రాకేష్, రాకేష్ ఏమైపోయావు? నువ్వెక్కడికి వెళ్ళావో తెలియక నేను చాలా టెన్షన్ పడ్డాను. అసలు ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? మేడం, నేను ఇప్పుడు రాకేష్, రాకేష్, హలో. హలో రాకేష్, రాకేష్, హలో. ఏమై చెల్లె? అన్నయ్య ఫోన్ చేసింది రాకేష్ అన్నయ్య. ఎక్కడున్నాడో చెప్పే లోపే ఫోన్ కట్ అయిపోయింది. అయ్యో, తనేదో చాలా టెన్షన్ లో ఉన్నాడనిపిస్తోంది. అరే ఊరుకుంటే చెల్లె, మళ్ళీ చెల్లె చెయ్యి.